ఇంతవరకు ప్రజలకు ఒక్కటివి అందలేదు. ప్రజలు తప్పు పట్టాలా, మరి ప్రశ్నించే ఉండాలి కదా. ప్రతిపక్షంలో ఉన్న మనిషి మాట్లాడాలా లేదా? అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకో అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. ప్రజాపాలన మరి గాలికి వదిలేశారు. మరి ఎన్ని ప్రాజెక్ట్ అమరావతి ఏడాదికి వచ్చింది, ఎంతవరకు అయింది, భూములు గొలుచుడే అయిందా, ఏ బిల్డింగ్ అన్నా ఓపెనింగ్ అయిందా? మరి తెలియాలి కదా ప్రజలకు. తెలియనప్పుడు ఎట్లా? మరి ఆమె చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ప్రజలు దాన్ని ఆలోచించుకొని ఏ తప్ప కరెక్ట్ అనేది రాబోయే కాలంలో, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఎవరికి కరెక్ట్ వేస్తారో, ప్రతిపక్షం వాళ్ళకి వేస్తారా, రూలింగ్ వాళ్ళకి వేస్తారా, ప్రజలు నిర్ణయిస్తారా అని నేను అంటున్నాను. ఇంకా నాలుగు రోజులు పుట్టుకొస్తూనే ఉంటాయని అంటున్నాడు. దానిపైన జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరిని ప్రశ్నించే, చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ఉన్న వాళ్ళందరికీ చేతులు పెడతాం. సో మీరు ఇలా ఎంత భయపెట్టినా కూడా మేము కాక్రోచ్ టైపు పుట్టుకొస్తూనే ఉంటారు అని చెప్పేసి, అందులో కాక్రోచ్లో నేను ఒక కాక్రోచ్ని అని చెప్పేసి అని అన్నాడు. సో దానిపైన మీ అభిప్రాయం? ప్రజల పక్షాన మాట్లాడే మనిషి ఎప్పుడైనా కాక్రోచే. ఎంత చంపినా కానీ చచ్చిపోడు. అది ప్రజల మనిషి, అది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి కరోనా కాలంలో ప్రజలకు ఎంత అండదండగా ఉన్నాడో ప్రజలకు తెలుసు, ఆ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏమీ లేదు, భజన కొట్టుడు తప్ప 3 పార్టీలు. అలాంటి పార్టీని ఎదిరించాలంటే ఒక కాక్రోజ్ లేక పుట్టి ఎన్నిసార్లు చంపినా కానీ ప్రజల పక్షాన పోరాడతానే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అంటున్నాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా ప్రజల పక్షాన. ఇగో అసెంబ్లీలో మాట్లాడినా మైక్ ఇయ్యరు. ప్రజల పక్షాన ఇగో ఇప్పుడు మొన్ననే స్టీల్ ప్లాంట్ గురించి పోతేనే ఒక మనిషిని పెట్టుకున్నారు, ₹1 ఇచ్చిన మనిషిని పెట్టుకున్నారు, పక్కన పెట్టుకొని మాట్లాడినరని ఈరోజు అంటున్నారు. నేను ప్రజల మనిషిని, ఎప్పుడైనా మాట్లాడుతున్నాను ప్రజల పక్షాన. నేను ఆ రోజైనా ప్రజలకే చూసిన. ఇప్పుడు మీరేం చూస్తున్నారు? అభివృద్ధి అభివృద్ధి అంటారు. మరి ఏడుంది మరి ఈరోజు? 2 ఏళ్ళు అయింది అభివృద్ధి. ఏడా అట్టకేసిందా, పట్టకేసిందా, ఎక్కడేసింది? మరి అమరావతి ఎక్కడ పోతుంది? ఏం చేస్తున్నారు? మరి ఢిల్లీకే తిరుగుతున్నారా మీరిద్దరు? అది ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు 2 కాలంలో మీరు ఢిల్లీకి తిరుగుతుర్రా, ప్రజాపాలన చేస్తుర్రా, ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు రాబోయే కాలంలో ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మంచి నిర్ణయం చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మొన్న స్టీల్ ప్లాంట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ₹100 ఇచ్చి జనాన్ని పిలిపించుకున్నాడు అని చెప్పేసి అని అన్నారు కదా. ఇప్పుడు అదే జనాలు మాకు 500 ఇస్తే టీడీపీలో అలా మాట్లాడమని చెప్తే మేము మాట్లాడాము, కానీ ఆ 500 ఇవ్వకుండా కూడా పారిపోయారు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది కూటమికి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే జనం మెచ్చిన నాయకుడు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ బయలుదేరినా కానీ జనం ఉసుకేస్తే రాలినంత జనాలు ఉంటారు. మరి వాళ్ళు 3 పార్టీల వాళ్ళు జనాలు ముగ్గురు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, లోకేష్ వచ్చినా, ఎంతమంది వచ్చినా జనాలు రారు. మరా ఇది జనం మెచ్చిన నాయకుడు, జనాల్లో పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలకు తెలుసు. ఎక్కడ రావాలో ప్రజలు అక్కడ వస్తారు. ఆయనకి ఎంత దూరం అయినా కానీ ప్రజల సానుభూతి ఉంది, ప్రజల పక్షాన నాయకుడు అని మేము అనుకుంటున్నాము. అది ప్రజలకు తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే, రాజకీయంలో ఉన్నా ఒకటే, ప్రజల పక్షానే ఉన్న నాయకుడు ఎప్పుడైనా ప్రజలతోనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన నాయకుడు అని మేము అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మరి 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఇప్పుడు ప్రజలు తెలుస్తుంది కదా జనాలు ఎక్కడొస్తుర్రో. ఉసుకేస్తే రాళ్ళంత జనాలు వస్తున్నారు. అది ప్రజల పక్షాన ఉన్నాడా, ప్రజల పక్షాన లేడా, ప్రజలకు తెలుస్తుంది కదా. అంటే గతంలో కూడా జనాలు వచ్చారు, కానీ మరి 11కు పడిపోయాడు కదా. ఇక కూటమి ముగ్గురు కలిసి ఓటేశారా, ట్యాపరింగ్ చేశారా, ప్రజలకు తెలుస్తుంది. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ మీద వేయాలని ప్రజలంతా కోరుకుంటారు, దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన సన్నివేశం చూస్తే ప్రజలు మెచ్చిన నాయకుడా, ప్రజలు ముంచిన నాయకుడా ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇన్ని రోజులు ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇప్పుడు మోడీ గారు చూడు, ఇంత ప్రజల మీద ప్రేమ ఉందా, లేకుంటే పార్టీ నాయకుల మీద ప్రేమ ఉందా? 20 మంది ఎంపీలను తీసుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోతుంది కదా ప్రధానమంత్రి ప్రజలకు మేలు చేస్తుండా, లేకపోతే ఎంపీలను ఎమ్మెల్యేలను కొంటున్నాడా, ఈ దేశాన్ని కొనుగోలు చేస్తున్నాడా, అది ప్రజలకు తెలియాలి. రాబోయే కాలాన్ని ప్రజలు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా అమిత్ షా మేము ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే పోటీ చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి అని అన్నాడు. సో దీనిపైన ఇప్పుడు కూటమికి ఏదైనా ఓడిపోయే ప్రభావం ఏమైనా ఉందంటారు? దీంట్లో లాస్ ఎవరికి అసలు? ఇప్పుడు ప్రజలు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు 2 ఏళ్ళ దాకా.
ఇప్పుడు వాళ్ళ పనే అది. ఏం చెప్పినా మేము కూటమికి లేము, మేము సపరేట్ పోతాం అంటున్నారు. అలాంటి వాళ్ళు మన బంగ్లాదేశ్లో ఎంతమందిని తీసుకున్నారు? బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి నష్టం? బీజేపీకే నష్టం, కూటమికి నష్టం, టీడీపీకి నష్టం, జనసేన అందులో కదులుస్తుందేమో మరి. సింగిల్గా పోటీ చేస్తే జనసేన అందులో కలుస్తుందేమో బీజేపీలో, ఎవరికి తెలుసు మరి. రాబోయే కాలంలో జనసేన విలీనం అవుతుందేమో చెప్పలేము కదా. స్టాండర్డ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన విలీనం చేస్తుండొచ్చు. ఆ ప్రజలు మెచ్చిన నాయకుడు కదా, బీజేపీ పార్టీతో ఉన్న పొత్తు నాయకుడు, మరి ప్రజలు మెచ్చిన నాయకుడు, మరి ఏమవుతుందో చూడాలి. రాను చంద్రబాబుకు పొత్తు ఏమి కాదు, ఏ పార్టీ అంటే అవకాశవాది, ఏది అవసరం ఉంటే దాంతో పొత్తు పెట్టుకుంటాడు. బీజేపీ వద్దంటే నెక్స్ట్ కాంగ్రెస్లతోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనక ముందు ఆలోచించకుండా పొత్తు పెట్టేసుకుంటాడు. సో ఇక్కడ కాకుండా పోయేది ఎవరు? పవన్ కళ్యాణ్ అప్పుడే అంటారా? ఇప్పుడు రాజకీయ నాయకుడు చాణక్యుడు ఎవరంటారు? చాణక్యుడు అది ప్రజలకు తెలవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో అయినా పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పోతాడు, కాక్రోజ్ పోతాడు, బీజేపీ, ఏది పదవి కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు వెళ్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? ప్రజలకు తెలవాలి మరి. ఇప్పుడు మరి ఫైనల్గా మరి తెలుసుకోవాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు? ప్రజలు తెలుసుకోవాలి ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి ఓటు వేయొద్దు, ముంచే పార్టీకా ఉంచే పార్టీకా, ప్రజల పక్షాన పార్టీ, అది ప్రజలకు తెలియాలని నేను కోరుకుంటున్నాను.